దాని ఏమంటారు క్యారియర్ వార్షిప్ అనేది కూడా వచ్చింది. ఆల్రెడీ 2 ఉన్నాయి, ఫోర్డ్ అండ్ అబ్రహాం లింకన్. ఇప్పుడు ఇంకోటి పంపిస్తున్నారు. అంటే ఇంకోటి పంపిస్తున్నారంటే అర్థం ఏంటి, ఇంకా పెద్ద ఎత్తున యుద్ధం చేయబోతున్నారు. నిన్న కూడా ట్రంప్ అది కూడా చెప్పాడు, మేము ఇరాన్ ఇప్పటి వరకు జరగని నష్టం ఇరాన్కి చేయబోతున్నాం అన్నాడు. మరి జరగని నష్టం అంటే ఏంటి అంటే అణుబాంబు వేస్తున్నారా? ఎందుకంటే ఆల్రెడీ 6700 టార్గెట్లని ఇరాన్లో కొట్టారు వీళ్ళిద్దరు కలిసి. ఆల్రెడీ 2000 మందికి పైన ఇరాన్ ప్రజలు చనిపోయారు, 4-5 వేల మంది గాయపడ్డారు. ఇందులో పిల్లలే ఎక్కువ మంది అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వరుస పెట్టి స్కూళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. ఫస్ట్ రోజే వేసిన దాంట్లో 165 మంది, మినాబ్ అనే చోట 165 మంది పిల్లలు చనిపోయారు. అది కాకుండా మళ్ళీ స్కూళ్ళ మీద వేస్తున్నారు. ఇప్పటి వరకు 181 మంది పిల్లలు చనిపోయినట్టు ఐక్యరాజ్య సమితినే ప్రకటించింది. హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషనే డిక్లేర్ చేసింది. సో వాళ్ళకి పిల్లల్ని చంపే అలవాటు ఆల్రెడీ ఉంది. మనకి గాజాలో 25,000 నుంచి 30,000 మంది చిన్నపిల్లల్ని చంపేశారు. ఇక్కడ కూడా ఇరాన్లో కూడా అదే జరగచ్చు. సో అదొకటి. రెండవది ఏంటంటే బార్డర్లో ఉండే అజర్బైజానియన్స్, టర్క్స్ని కూడా రెచ్చగొట్టి గ్రౌండ్లోకి ఇరాన్లోకి వచ్చే విధంగా సిఏఏ వర్క్ చేస్తుంది. ఇరాన్లో ఏంటంటే పర్షియన్స్ 60% ఉంటారు, అజర్బైజాన్స్ 20% ఉంటారు, వీళ్ళు కుర్దులు, నేను ఇందాక టర్క్ అన్నాను, టర్కులు కాదు కుర్దులు, వాళ్ళు ఒక 10% ఉంటారు. సో కుర్దుల్ని తర్వాత అజర్బైజానియన్స్ని వీళ్ళిద్దరిని కూడా రెచ్చగొట్టి వీళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంలో, సో వాళ్ళని కూడా రెచ్చగొట్టి గ్రౌండ్లో తీసుకురావాలని ఉన్నారు. అందుకని ఇరాన్ ఇప్పుడు ఆ ప్రాంతాల మీద కూడా, కుర్దులు ఉన్న అజర్బైజాన్ ఉన్న ప్రాంతాల మీద కూడా బాంబులు వేస్తుంది, వాళ్ళకు కూడా హెచ్చరిస్తుంది. సో ఇరాన్ అయితే రెడీగా ఉంది. మామూలుగా అయితే ఇప్పటి వరకు అమెరికా ప్రపంచంలో ఏ దేశాన్ని కూడా గ్రౌండ్లో జయించింది లేదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు వియత్నాం కానీ, ఇరాక్ కానీ, లిబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇలాంటి అనేక దేశాల్లో వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. నిన్న కూడా ఎవరో చెప్పారు, జాన్ అనే ఒక పాపులర్ స్ట్రాటజిస్ట్ అనమాట, ఆయన పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఈ అమెరికా వియత్నాంలో అనేక బ్యాటిల్స్ గెలిచింది కానీ వార్లో ఓడిపోయిందని. వారు వేరు, బ్యాటిల్స్ వేరు. బ్యాటిల్ అంటే చిన్న చిన్న యుద్ధాలు, వార్ అంటే అంతిమ యుద్ధం. సో అంతిమంగా వియత్నాం దగ్గర ఓడిపోయింది, తర్వాత ఇరాక్లో ఏం సాధించలేదు, సిరియాలో పరిస్థితి అదే. సో అందుకని ఇప్పుడు ట్రంప్ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అంటే 3 కూడా చెప్పుకోవచ్చు. ఒకటేమో సంధి చేసుకోవడం ఇరాన్తో, అది ఇప్పుడు ట్రంప్ చేసే అవకాశాలు లేవు. రెండవది ఏంటంటే ఈ సైనికుల్ని నేల మీదకి పంపించి భూతల యుద్ధాన్ని స్టార్ట్ చేయడం, దానికి మిగతా వాళ్ళ మద్దతు తీసుకోవడం, అది ఒకటి. ఇది కూడా ఒక రోజులో అయ్యే పని కాదు. ఎందుకంటే ఇరాన్ కంటే 2.5 రెట్లు చిన్నగా ఉన్న ఇరాక్లోనే 10 ఏళ్ళు పట్టింది, 3 రెట్లు చిన్నగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళు పట్టింది. దాంతో పోలిస్తే ఇరాన్ చాలా పెద్దది. రెండోది ఇరాన్ టెర్రైన్ అంటాం, ప్రాంతం భౌగోళికంగా ఇండియాలో సగం ఉంటుంది ఇరాన్, అంత పెద్దదన్నమాట. సో రెండోది 60% కొండలు ఉంటాయి వాళ్ళకి. సొరంగాలు, భూమిలో సొరంగాలు దువ్వు పెట్టి పెద్ద పెద్ద సొరంగాలు ఉంటాయి, మైళ్ళ కొద్ది కిలోమీటర్లకు పొడవున్న సొరంగాలు ఉంటాయి. ఆ సొరంగాలలో కూడా వార్ఫేర్ చేయగలరు వాళ్ళు ఇప్పుడు అనేక దాచిపెట్టున్నారు. వాళ్ళ దగ్గర అసలు న్యూక్లియర్ వెపన్ ఉందేమో అని కూడా అనుమానాలు చాలామందికి ఉన్నాయి. అందువల్ల రెండోది అతిపెద్ద 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, వాళ్ళకి యుద్ధం చేయడం అలవాటు ఉంది. రెండోది యూత్ కూడా, మేల్ యూతే దాదాపు 2.5 కోట్ల మంది మేల్ యూత్ ఉన్నారు ఇరాన్లో. వాళ్ళందరూ కూడా రేపు సైన్యంలో బలవంతంగా ఇరాన్ సైన్యంలోకి తీసుకొస్తుంది వాళ్ళందరినీ. సో అందువల్ల ఏ రకంగా చూసినా అమెరికా ఇరాన్ని భూతల యుద్ధంలో జయించడం సాధ్యం కాదని ప్రపంచంలో ఉండే టాప్ స్ట్రాటజిస్టులు అందరూ కూడా చెప్తున్నమాట. కానీ ట్రంప్, ఇందాకే చెప్పినా నేను, ట్రంప్కు ఉండే మెంటల్ ఇష్యూస్ వల్ల ఎవడి మాట వినే పరిస్థితి లేదు అతను. సో ఒకవేళ అది కూడా వద్దు అనుకోండి, ఎందుకంటే అమెరికన్ సైనికులు పెద్ద ఎత్తున చనిపోతారు ఇలాగ జరిగితే, అది ట్రంప్కి కూడా రేపు ఇబ్బంది. ఆల్రెడీ నవంబర్లో మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా ట్రంప్కు పరాభవం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు అల్టిమేట్గా అంటే, ఒక న్యూక్లియర్ వార్ హెడ్తో కొట్టేస్తే సరిపోతుంది ఇరాన్ని, పెద్ద ఎత్తున చనిపోతారు, అప్పుడు చచ్చినట్టు మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అన్న ఆలోచన ట్రంప్లో ఉన్నట్టు చెప్తున్నారు.
అటువంటి లక్షణాలు ట్రంప్లో ఉన్నాయని 27 మంది సైకాలజిస్టులు, అనేక మంది మేధావులు ఫస్ట్ టర్మ్ నుంచే ముత్తుకుంటున్నారు ట్రంప్ని గెలిపించొద్దని. కానీ అమెరికా ప్రజలు మళ్ళీ గెలిపించారు. సో అందుకని వాళ్ళ అందరూ కూడా భయభ్రాంతంలో ఉన్నారు. ప్రపంచం అంతా కూడా ఒక్కబట్టి చూస్తుంది ట్రంప్ మైండ్లో ఏం జరగబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా అతన్నే సపోర్ట్ చేసింది మొన్న. సో అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ నిర్ణయం తీసుకొని ఒక అణుబాంబు వేస్తే అది ఖచ్చితంగా World War IIIకి అయితే ఖచ్చితంగా దారితీస్తుంది. ఎందుకంటే చైనా రష్యాలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. కిమ్ కూడా మన ట్రంప్కి తీసిపోడు. అతను కూడా ఏమన్నా, అతని దగ్గర కూడా 100 వార్ హెడ్లు ఉన్నాయి. అతను కూడా ఏమన్నా అమెరికా మీద వేశాడు అనుకో, అది ఖచ్చితంగా World War IIIకి అయితే దారితీస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.